హాయ్ మై డియర్ గాడ్స్ ఆత్మబంధువులందరికీ నమస్కారం. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఫిల్మిస్ట్ పిక్చర్ సొసైటీస్ మూవ్మెంట్స్ స్థాపకులు మన మెట్టబుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియచేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన లైట్ వర్కర్స్ టీవీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. మాస్టర్స్, సుప్రీం కాన్షియస్నెస్ అనే వండర్ఫుల్ సబ్జెక్ట్ గురించి చక్కగా మనందరికీ అందివ్వడానికి మనందరికీ సుపరిచితులు, నక్షత్ర మిత్రులు అనగానే మనకు గుర్తొచ్చేసేవారు హరికృష్ణ సార్ రెడీగా ఉన్నారండి. లేట్ చేయకుండా సార్ ఆహ్వానించుకున్నాము. హరికృష్ణ సార్, వి హార్టీలీ వెల్కమ్ టు ది సెషన్ సార్. ఓట్ యు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సుప్రీం కాన్షియస్నెస్ కి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలో మానవ జాతి అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ మిగతా కింగ్డమ్స్ అన్నిటికంటే హ్యూమన్ కింగ్డమ్ అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది నిజానికి. అయితే ఇవల్యూషన్లో మనం ముందున్నప్పటికీ, అంటే బాడీలో మెకానిజం పరంగా అయితే ముందుగానే ఉన్నాం, కానీ సైకలాజికల్గా మనము మిగతా జాతులు ఎవరైతే ఉన్నారో మన వెనకాల జంతువులు కానీ, చెట్లు కానీ, ఖనిజాలు కానీ, వాటన్నిటికంటే కూడా మనం వెనకబడి ఉన్నామని చెప్పచ్చు. మానసిక పరంగా, ఫిజికల్ లెవెల్లో ఈ శరీరానికి శక్తులు చాలా ఉన్నాయి. ఏవైతే ఎబిలిటీస్ మనం ఒక నిజమైన మానవుడిగా మనలో ఉన్నాయో అవి చాలా 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 అడ్వాన్స్డ్ ఎబిలిటీసే కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ధ్యానము అనే దాన్ని ప్రారంభించాం ఈ గడిచిన 30 ఏళ్లలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ ధ్యానాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఒక రకంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ చక్కగా అన్ని వివరంగా ప్రతిదీ అర్థమయ్యే విధంగా చాలా రీసెర్చ్ చేసి ఎన్నో రకాల పుస్తకాలని మన సొసైటీ ఇప్పుడు అందరికీ అందిస్తుంది. నిజానికి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకా అదృష్టవంతులని చెప్పచ్చు. ఒకప్పుడు మనకంతా ఫెసిలిటీస్ లేవు అప్పట్లో బిగినింగ్లో, బట్ స్టిల్ చాలా మంది ఈ ధ్యానాన్ని గంటలు గంటలు సాధనలు చేసి వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు రాను రాను ఇప్పుడు సులభం అయిపోయింది. ఏ విధంగా? ఇవల్యూషన్లో ఈ గ్రహం కూడా ముందుకు వచ్చేసింది చాలా వరకు. ఒకప్పుడు గ్రహమే వెనకబడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే, కానీ ఇప్పుడు గ్రహం కూడా ముందుకు వచ్చింది. ఈ గ్రహం ముందుకు రావడానికి ఏవైతే వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి మీకు కాంతి ప్రసారాలు కానివ్వండి, మరి స్పేస్ షిప్స్ వచ్చి ఈ భూమి మీద సేవ చేయడం కానివ్వండి, మరి గ్రహాంతర వాసులు తమ యొక్క నౌకలతో ఈ గ్రహం చుట్టూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఆకాశంలో ఉండి మన లోయర్ ఆర్బిట్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కింద కూడా వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వరకు మరి వర్క్ చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ టైంలో. అంటే ఎవరైతే నిజంగా మేల్కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరి అయిన అవకాశం అన్నమాట ఇది. అలా మేల్కొంటున్నారు కూడా చాలా మంది. అయితే ఇప్పటి వరకు ఏవైతే కొన్ని రహస్యాలు అలా ఉంచబడ్డాయో మానవ జాతి గురించి,
ఆ రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటిల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు సుప్రీం కాన్షియస్‌నెస్ అంటే ఎవరు? అతనితో మనకున్న సంబంధం ఏంటి? అది మనం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే సుప్రీం కాన్షియస్‌నెస్ అనేది చాలా పెద్ద విషయం నిజానికి. చాలా హయ్యర్ లెవెల్ సబ్జెక్ట్. కానీ ప్రతి మానవుడు సుప్రీం కాన్షియస్‌నెస్‌లో ఒక భాగంగా ఉన్నాడు. అతనితో నిరంతరం 24 గంటలు ప్రతి క్షణం ఒక కనెక్టివిటీనైతే కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో మానవుడికి కావలసిన సహాయ సహకారాలు ఈ సమయంలో అందుతూ ఉన్నాయి. అయితే ధ్యానం చేయాలి. అయితే ఈ ధ్యానం అంటే ఏంటి అసలు? మనం ధ్యానం చేయడానికి చాలామంది కూర్చుంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ ధ్యానం కుదరకపోవచ్చు. సో, అలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంతకీ ధ్యానం ఏంటి? అసలు ఏం చేయబోతున్నాం మనం ధ్యానంలో? సో, ఈ సుప్రీం కాన్షియస్‌నెస్‌కి మనకి ఉన్న సంబంధం ఏంటి? అది తెలుసుకోవాలంటే ముందు ధ్యానమే దానికి తొలి మెట్టు. అయితే సుప్రీం కాన్షియస్‌నెస్ అన్ని చోట్ల ఉన్నాడు. సర్వాంతర్యామి కదా! సుప్రీం కాన్షియస్‌నెస్ ఎవరు అంటే భగవంతుడే. అన్ని చైతన్యాలకి మూలమైనటువంటి భగవంతుడెవరు? మూల చైతన్యం. అతన్నే ప్రాథమిక సృష్టికర్త అని, మూల చైతన్యమని, సూపర్ కాన్షియస్‌నెస్ అని, భగవంతుడు అని, కొందరు దేవుడని కూడా అంటారు. అయితే ఇక్కడ మీరు సాధన చేయటం వల్ల ఏం జరుగుతుంది? అంటే ఇవల్యూషన్‌లో మీరు ముందున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అంతే. బాహ్య ప్రపంచంలో మీరున్నప్పుడు, మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు, మీ బాడీ డిజైన్ ఎలా చేయబడిందంటే, మీరు దేన్నైతే చూస్తారు, దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్‌గా. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది ఉదాహరణకి. అందులో అంతా ఏం లేదసలు. అంతా ఫైటింగే ఉంది. కానీ మీరు దాన్నే చూస్తూ ఉంటారు. దాన్నే క్రియేట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సినిమాలన్నీ ఫైటింగే వస్తూ ఉంటాయి. మళ్ళీ హీరో, హీరోయిన్‌లు, లవ్వు, పాటలు ఈ గోలే ఉంటుందంతా. మీరు ఎంతసేపైనా దాన్నే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి కళ్ళు తెరిచి ఉన్నంత వరకు వాడు ఏదైతే చూస్తున్నాడో దాన్నే రిపీటెడ్‌గా క్రియేట్ చేస్తాడు అనేది ఇక్కడ ఒక విషయం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సృష్టిలో మీరు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైంది మీ మనస్సు గురించే. ధ్యానంలో మీకు అనుభవాలొచ్చినా రాకపోయినా ఒక వికాసం అయితే వస్తుంది తప్పకుండా. చాలామంది ఈ అనుభవాలు పంచుకోవడము అనే కార్యక్రమం వల్ల పక్క వాళ్ళకొచ్చిన అనుభవం మనకి రావట్లేదే అని చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు గూడా అలాగే అజ్ఞానులు కొంతమంది అలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవం వచ్చింది అంటే మనకు కూడా వస్తేనే ధ్యానం చేసినట్టు. లేపోతే లేదు. కానీ నిజానికి ధ్యానంలో అసలు అనుభవాలతో పనే లేదు. ఒక వ్యక్తి నిలకడగా కదలకుండా కూర్చోడానికి అనుభవంతో పని లేదు. ఇక్కడ జస్ట్ మీలో ఒక స్థిరత్వాన్ని కలిగించడానికి మీరు కదులుతూ ఉంటారు. మీ మనస్సు కదులుతోంది కనుక మీరు కదులుతున్నారు. మొత్తం మీ జీవితమంతా మీ మనస్సే నడిపిస్తూ ఉంటుంది అనే విషయం తెలుసుకోవడానికే మీరు ధ్యానం చేయాలి. ధ్యానంలో చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. కానీ కూర్చుంటే తెలుస్తాయి. అయితే ఆ కూర్చోవటం అనేది చాలా జరగాలి. చాలా సేపు. మామూలుగా
ఏదో ఒక గంట ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలను లేకపోతే ఒక 1 అవర్ అనో అట్లా చేయటం కాకుండా మొదట్లో ప్రారంభ దశలో కొంచెం ఎక్కువే చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి అసలు కూర్చోవడమే అలవాట్లేదు. కళ్ళు మూసుకోవాలంటే ప్రాణం మీదకొస్తుంది చూడండి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో బాగా మునిగిపోయి ఉన్నారు. మునగటం అంటే వాళ్ళ నమ్మక వ్యవస్థ వాళ్ళని అంతగా కూరుకుపోయేలా చేసిందనమాట. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎంతగా నమ్మారంటే అది అది చూడకపోయినా, దాని గురించి ఆలోచించకపోయినా వాళ్ళు ఉండలేరు. కొన్ని సిద్ధాంతాలని వాళ్ళు ఎంత బలంగా నమ్మారంటే, మనం ఏదైనా చెప్పితే వాళ్ళకి భయం వేస్తుంది దాని నుంచి పక్కకి రావడానికి. అలా కూరుకుపోయినప్పుడు మాత్రమే మనిషి కూర్చోలేకపోతాడు. సో, కాబట్టి అలాంటి వాళ్ళకి ఫస్ట్ మనం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్తాం. ఓకే. కానీ ధ్యానం అంటే 5 నిమిషాలతో అయ్యేది కాదు. సో, మీరలా కూర్చుంటూ ఉంటారంతే. మొదట్లో 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, తర్వాత ఒక 20 నిమిషాలు, తర్వాత 1 అవర్. ఒక 1 అవర్ వరకు చేరుకోగలిగితే మీరు, నెక్స్ట్ 2 అవర్స్ కూర్చోవడం పెద్ద విషయం ఏం కాదు. కానీ చాలా మందికి ఈ 2 అవర్స్ అనేది అదొక పెద్ద అడ్వెంచర్‌లా ఉంటుంది. నేను కాదనను. కానీ 2 అవర్స్ చేస్తే మీకు నెక్స్ట్ మీరు 4 అవర్స్ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇంతకీ మీరలా కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. మీకు ఎక్స్‌పీరియన్స్‌లు గూడా వస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం లేదు కలలే అవి. కాకపోతే రాత్రిపూట కలలు ఏవైతే వస్తున్నాయో అది మీకు ఎక్స్‌పీరియన్సే. కానీ మీరు దాన్ని కలని కొట్టి పడేస్తారు గదా! అలాగే ధ్యానంలో గూడా అంతే. ఎక్స్‌పీరియన్స్ అంటే అది ఒక కల లాంటిదే. కాతే ఎరుకతో కంటున్న కల. కానీ ఆ కలకి ఎలాంటి వాల్యూ ఉందో ఈ కలకి అంతే వాల్యూ ఉంది. ఏదైనా కలే. అదే మీరు ఎరుకతో ధ్యానం జేస్తే మీకు ఆ విజన్ కరెక్ట్‌గా ఎదురుగుండా కనపడుతుంది. దాన్ని గుర్తుపడతారు. ఆహా! ఇది అని. నిద్రలో ఏంటంటే ఎరుకుండదు కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యి ఎళ్ళిపోతుంటారు. అది నిద్ర లేచాక ఎలాగో మర్చిపోతారు. పెద్దగా దానివల్ల మీకొచ్చే నష్టం గూడా లేదు. అలాగే ధ్యానంలో గూడా అంతే. ఏదైనా కనిపించిన పెద్దగా అది చాలా మంది దేవుళ్ళు కనిపించిన వాళ్ళు బోలెడు మందున్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో ఎంతో మంది పెరుగుడు మాస్టర్‌లకి దేవుళ్ళు కనిపించారు. దేవుళ్ళు మాట్లాడారు. దానివల్ల వాళ్ళ జీవితంలో ఏ మార్పు రాలా. వాళ్ళ హస్బెండు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బరువులు, వాళ్ళ కష్టాలు యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉన్నాయి. కనిపించాడు. ఆంజనేయ స్వామి కనిపించాడు. వెంకటేశ్వర స్వామి కనిపించాడు అన్నీ. ఎవ్రీథింగ్. నా జీవితంలో గూడా ఎంతో మందిని కలిసాను నేను. కానీ పెద్ద విషయం కాదసలది. ఆ తర్వాత అర్థమైంది నాకు. మొదట్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అలాగే చాలా మంది గొప్పగా ఫీల్ అయ్యారు. మేము ఆల్రెడీ చాలా గ్రాండ్ మాస్టర్‌లో అనుకున్నారు. కానీ నిజానికి అది కాదు. వాళ్ళకి ఏమాత్రం కొంచెం దగ్గరలోకి వెళ్ళినా వాళ్ళు మాట్లాడతారు సహజంగానే. అది చాలా సహజం. ఎందుకంటే మీ చైతన్యం ఎప్పుడైతే వాళ్ళ చైతన్యానికి అందుబాటులోకి వెళ్తుందో అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అది మాట్లాడినంత మాత్రాన మనం ఏదో అయిపోయామని కాదు. అక్కడ విషయం ఏంటంటే ఫైనల్‌గా మీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు అన్నదే ఇక్కడ సత్యము. మరి ఇంతకీ మార్పు ఎప్పుడొస్తుంది మీ లైఫ్‌లో? పరివర్తన వచ్చినప్పుడు మీలో. పరివర్తన. సరే ఎన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నారు? నిజానికి మీరేం సాధించారు? కొంతమంది మేము అప్పుల్లో ఉన్నాము, అందులోంచి బయటపడ్డాము. కొంతమంది అనారోగ్యంలో ఉన్నాము, అందులోంచి బయటపడ్డాము అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది అంతకుముందు జీవితం మరోలా ఉండేది. కానీ ఇప్పుడు జీవితం మరోలా ఉంది. చాలా బావుంది అని చెప్తారు. అయితే ఈ చెప్పే వాళ్ళలో ఒక 10% జెన్యూన్‌గానే చెప్తారు. మిగతా 90% మనం ఎలాగో ధ్యానము గురించి చెప్పడానికే స్టేజ్ ఎక్కాం కాబట్టి, ఇప్పుడు ఏదో ఒకటి పాజిటివ్‌గా జెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తారు. మిగతా 90%. నిజానికి వాళ్ళలో ఏ పరివర్తన ఉండదు. కానీ పరివర్తన వచ్చిందని చెప్తారు. చూడండి పరివర్తన తెచ్చుకోవడం ఇంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దాని వెనకాల కష్టం గాదు కావాల్సింది. ఇంట్రెస్ట్. మీరెన్ని గంటలు కష్టపడి కూర్చున్నారు? ఎంత పోరాటాలు జేశారు? ఎన్ని క్లాసులకి అటెండ్ అయ్యారు? ఎన్ని చోట్లకి వెళ్తున్నారు మీరు? క్లాస్ అనంగానే. ఇది కాదసలు ముఖ్యం.
ఇప్పుడు క్లాసులు బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కానీ విషయం అది కాదు. అందరూ మాట్లాడేది మీకు మ్యాచ్ అవ్వదు. అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ అందులో మీకు పనికొచ్చేదేదో మీకు తెలియనప్పుడు ఫైనల్‌గా పరివర్తన జీరో అక్కడ. పరివర్తన అనేది ఉండదు అంటున్నాను నేను. ఓకేనా? సో, కాబట్టి పరివర్తన కోసమే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. మీరు ఒక 4 చోట్లకి క్లాసులకెళ్లారు అంటే, ఆ తర్వాత మీరు ఇంట్లో కూర్చొని గదిని చీకటి చేసుకొని హాయిగా కూర్చోవాలి. ధ్యానము అంటే రిలాక్స్. మీరు పరిగెడుతున్నారు. ఎవరో చెప్పారు పరిగెట్టాల్సిన అవసరం లేదు. కదలకుండా కూర్చోండి అన్నారు. అంతే. మీరు వెంటనే తలుపులన్నీ ఏసేసి, గదిని చీకటి చేసుకొని, ఒక బెడ్ ల్యాంప్ ఏసి, హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సో, ఎప్పుడైతే ఇలా కూర్చుంటారో మీరు ఎందుకు కూర్చుంటున్నారు అన్న క్లారిటీ మీకుండాలి. ఆ కూర్చునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూర్చున్నారు ఎవరో చెప్పారు మనం కూర్చున్నాం అబ్బా! అప్పుడు ఏ పరివర్తన ఉండదు. ఎందుకంటే మనం ఎన్నో ట్రయల్స్ చేస్తూ ఉంటాం బాహ్య ప్రపంచంలో. ఆ గుడికి, ఈ గుడికి లేతే ఇట్లా చేస్తే మంచిగుంటదా? అట్లా చేస్తే మంచిగుంటదా? వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు. అన్నీ ఆచరిస్తూ ఉంటాం. ఏవో టిప్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్‌లో, షార్ట్స్‌లో. ఆ టిప్స్ అన్నీ చేసి అది 2 రోజులే చేస్తారులే అది వేరే విషయం. కానీ ఫైనల్‌గా ఏదో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. అలా కాదు. ధ్యానం దగ్గరికొచ్చేసరికి విషయం భగవంతుడి దాకా వెళ్తుందన్నమాట ఇక్కడ. సుప్రీం కాన్షియస్‌నెస్. అంటే ఏంటి? మూల చైతన్యం వైపు నీ ప్రయాణం ప్రారంభమైంది. జస్ట్ ప్రారంభం మాత్రమే. ఇంకా గేట్ తీయలా మీరింకా. బయటే ఉన్నారు. అయితే గేట్ వైపు చూస్తున్నారు అంతే. గేట్ తీయాలనా వద్దా అని. అయితే గేట్ ఎట్లా తీయాలో కూడా మీకు తెలియదు. దాన్నే ధ్యానం అంటారు. ఇప్పుడు ఆ గేటే ఆనాపానసతి. ఇప్పుడు గేట్ ఎట్లా తీయాలంటే ఫస్ట్ కూర్చోవాలి కదా. కూర్చుంటే గేట్ ఓపెన్ అయింది ఇక్కడ. అయితే కూర్చునే వాడికి చాలా కోరికలు ఉంటాయి. సహజమే అది. ఎందుకంటే జీవితంలో ధ్యానంలోకి రావడానికి జీవితం వాడికి చాలా ఇస్తుందనమాట. కొంతమందికి కష్టాలు ఇస్తుంది. బాగా అర్జెంట్‌గా వీడు యాక్టివేట్ అవ్వకపోతే ఇక ప్రాణాలు పోతాయి. ఇక వీడి వర్క్ బిగిన్ అయిపోయింది అన్నప్పుడు ఇంట్లో ఉత్సు బిగుసుకుంటది. అన్ని వైపుల నుంచి. ఇక వీడికి వేరే ఆప్షన్ ఉండదు. సమస్యల్లో ఎలా కూరుకుపోతాడంటే ఇక ఆ సమస్యలన్నీ వీడి కోసమే. వీడి ధ్యానంలోకి రావాలని. కానీ ధ్యానంలోకొస్తే సమస్యలు ఎందుకు పోతాయి అని అనుకోని చాలా మంది రారు. ఇయన్నీ కాదు కదలకుండా కూర్చుంటే కష్టాలు పోతాయా ఏంది? అని అనుకునే జాతులు కొన్నుంటాయి. వాళ్ళందరూ ఇక అలా ఉండిపోతారు. కానీ కొంతమంది కష్టాలు రాంగానే ఫస్ట్ దీనికి సొల్యూషన్ ఏంటా అని వెతుకుతారు. వాడికి ఇక ఏ సొల్యూషన్ అవుపడదనుకో చావే శరణ్యం అనిపిస్తది వాడికి నెక్స్ట్. సో, ఎప్పుడైతే చావే శరణ్యం అనిపిస్తదో వాడు గనక ధ్యానంలోకొస్తే వాడు గ్యారంటీగా థర్డ్ ఐ ఓపెన్ అయ్యిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తికి క్లారిటీ ఉంది. ఎలాగో చనిపోవాలి వాడు. అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నా. ఎందుకంటే ఎంత సీరియస్‌గా ఉండాలి ఈ విషయంలో అన్న విషయం నీకు తెలియడానికి ఈ ఉదాహరణ చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇదే ఉదాహరణ. కరెక్ట్ ఉదాహరణ అనిపిస్తుంది. ఎందుకంటే నా విషయంలో అదే జరిగింది కాబట్టి. సో, ఆ తర్వాత మన డోర్స్ అన్నీ మూసుకుపోయిన తర్వాత కూర్చుంటాం చూడండి. అదే ధ్యానం అంటే. కరెక్ట్ ధ్యానం అంటే అది. ఇంకేం లేదు ఇక. ఇక నువ్వు బయటికి చూసినా వేస్టే ఇక. ఇంకేం లేదు. ఇక సావటం ఒకటే ఉంది. కానీ మీరెప్పుడైతే అలా కూర్చుంటారో మీకు చాలా వేగంగా పనైపోతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనను. మొదట్లో చాలా మందికి ఇల్లు గడుస్తూ ఉంటుంది. ఎవడో సంపాదిస్తూ ఉంటాడు. భోజనానికైతే ఏ లోటు ఉండదు. ఇది గాక ఎంటర్‌టైన్‌మెంట్‌లన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంట్లో టీవీ ఉంది. మంచిగా మొబైల్ చేతిలో ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు. కాలక్షేపం నడుస్తుంది. ఇప్పుడు విషయం భగవంతుడి దాకా ఎళ్ళాల్సినంత అవసరం ఏంది? వీడికి సాగుతోంది గదా! సాగిద్దాం అని అనుకుంటారు జనాలు మోస్ట్‌లీ. ఇక్కడే ఎక్కువ మెయిన్ ప్రాబ్లమ్ మనుషులు ఆగిపోయేది సొసైటీలో చాలా మంది ఇక్కడే. వాళ్ళ జీవితంలో ఒక దగ్గర ఆగిపోయి ఉంటారనమాట వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి జరిగిపోతుంది. అక్కడ పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఏం లేదు.
కాకపోతే ఇక్కడ బుద్ధి వికాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే కొంచెం ఓపిక ఉన్నప్పుడు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మనం దీన్ని సాధించాలి అని అనుకుంటాడు. లేదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు కొంచెం కొద్దో గొప్పో మనం చేయగలుగుతాము అన్నప్పుడు దీని సంగతి ఏంటో చూడాలి అని అనుకుంటారు కొందరు. అయితే అందరికీ ఉండదు అది. ఎందుకంటే అందరికీ సాగుతూ ఉంటుంది కదా ప్రశాంతంగా. సో ఎప్పుడైతే అట్లా సాగితే వీళ్ళు సాగదీస్తూ ఉంటారు. 20 ఏళ్ళైంది మేము సీనియర్ మాస్టర్లు అయ్యాం, 30 ఏళ్ళైంది మేము సీనియర్ మాస్టర్లు అయ్యాం అనుకుంటేనే మళ్ళీ బయట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ అది కాదు కదా అసలు. కానీ మీకు క్లాసులతో పని ఉండదు ఇక ముందుకు వెళ్ళే కొద్దీ. ఎందుకంటే క్లాసులు మీ లోపల నుంచే స్టార్ట్ అవుతాయి. మీ లోపల నుంచి ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ అయినాయి అంటే మీకు లోపల నుంచి విషయాలు తెలియటం మొదలు పెడుతుంది. అంటే ఇంట్యూషన్, ఏది రైట్ ఏది రాంగ్, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఈ ప్రకృతిలోని రహస్యాలు, అసలు ప్రకృతి ఎంత గొప్పది, అసలు నిజమైన సమస్య అంటే ఏంటి, మనం ఫేస్ చేస్తున్న ఈ ఉత్తుత్త సమస్యలు అంటే ఏంటి, అసలు సమస్య అంటే ఏంటి అన్నది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. మనుషులు సమస్యలు, నార్మల్ సమస్యల కోసం ఏదైతే వాడు పరిష్కరించుకోగలడో దానికోసం వీళ్ళు ధ్యానంలో కూర్చుంటారు. కానీ నిజానికి అది కాదు. అసలు సమస్య ఏంటంటే నేను పుట్టి ఇన్నాళ్ళైంది, నాకు నేనెవరో కూడా తెలియదు, నాకు ఎవరో పేరు పెట్టారు, ఎవరో పెళ్లి చేశారు, ఎవరో నా జీవితాన్ని నాకు శాలరీస్ ఇస్తున్నారు, ఎవరో నన్ను నడిపిస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో గవర్నమెంట్ నాకేదో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, నేను వాటితోటి ఈ ఏదో అంటే ఎవరో ఉన్నారు ప్రతి చోట, ప్రతి ఒక్క చోట ఎవరో ఉన్నారు. ఆ ఎవరో అనేది పోవాలి. అది అది పోతేనే మీరు ముందుకెళ్తారు, లేకపోతే లేదు. ఇక్కడ మీకు సుప్రీం కాన్షియస్నెస్ అంటే మూల చైతన్యంతో కనెక్షన్ ఎలా వస్తుంది? ఎందుకంటే కనెక్షన్ అసలు ఉన్నది ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ వస్తుంది అంటాం కాదు, అక్కడ ఉన్నదాన్ని గుర్తుపట్టడం అని మాత్రమే ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి సుప్రీం కాన్షియస్నెస్. అయితే ఇక్కడ కష్టాలు అనేవి ఈ బయట కష్టాల గురించి కాదు. అసలైన కష్టం ఏంటంటే మనము ఇంత జీవితాన్ని మనం జీవించాం కదా, ఇప్పటి వరకు నేను మన గురించి మనం ఏం తెలుసుకోలేకపోయాని అనేది ఒక పెద్ద కష్టం. అది దానికోసం తపన పడుతూ ఉంటారు కొందరు. అలా తపన పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతి త్వరలో వాళ్ళు మేల్కొనటానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. వాడికి ఫస్ట్ వాడి గురించి వాడికి తెలుసుకోకపోతే మనశ్శాంతి లేదు. అది ఈ ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా వేస్టే అన్న విషయం వాడికి అర్థం అవుతుంది మెల్లగా. అర్థమై ముందు నా గురించి నేను తెలుసుకోకుండా ప్రపంచం గురించి నేనేం తెలుసుకోను, ఇంతకీ నేనెవరు అన్న విషయం పాయింట్ వచ్చేసరికి అక్కడ నేనెవరు నాకే తెలియదు. స్పిరిచువాలిటీ అంటే ఇది. స్పిరిచువాలిటీ అంటే ఏదో ఒక సమస్యని అధిగమించడానికి ఇది ఒక మార్గం కాదు. ఒక 41 రోజులు చేసి ఏదో కొంచెం రిలీఫ్ రాగానే పక్కకి వెళ్ళిపోయి ఇక మళ్ళీ ఎప్పుడో అడపదడప అలా కాకుండా సీరియస్నెస్తో చేయాలి అనేది ధ్యానం. ఎందుకంటే ఇదొక ప్రయాణము, ఇదొక ప్రయాణం. అయితే ఈ ప్రయాణాలు, బాహ్య ప్రయాణాలు మనం చూసాం కానీ అంతర్ ప్రయాణం గురించి మనకు తెలియదు కదా. ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మీ దృష్టి మీ మీదనే ఉండాలి. అయితే ఎవరైతే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారో ఇదే నిజమైన సమస్య వాళ్ళ జీవితంలో, అప్పుడు అలాంటి వారికి సొల్యూషన్ వెంటనే వస్తుంది ఉన్నత తలాల నుంచి. ఈ బయట సమస్యలతో మనం ధ్యానం చేయటం అనేది దానివల్ల పైన వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాడు ఆ సమస్య వచ్చిందే నేర్చుకోవడానికి, ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ధ్యానం చేయటం వల్ల ఏ ఉపయోగం లేదని తెలుసుకుంటాడు. కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు క్రమంగా మన మనస్సు స్థిరపడుతుంది. మెల్లిగా ఈ చంచలమైన మనస్సు నిలకడగా మారుతుంది. ఆ తర్వాత క్రమంగా చాలా వరకు ఏంటో తెలుసా, మనసు నిలకడ అయితే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. మనం ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని పట్ల ఎన్నో అపోహలతో మనమే కంగారు పడిపోయి మనమే ఏదో హడావిడి చేసుకొని మనమే దాన్ని గందరగోళం చేస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండడానికే ధ్యానం. ఫిజికల్ ప్రాబ్లమ్స్ 99% మీరు కదలకుండా ఉంటే పోతాయి అన్ని. అంటే మీలో జస్ట్ మానసికంగా ఒక చేంజ్ రావాలంటే ఒక స్థిరత్వం రావాలి. వస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సినవి మీ జీవితంలోకి వస్తాయి. అలాగే మీ నుంచి వెళ్ళిపోవాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోతాయి.
ఇవి రావడం పోవడం అనేది చాలా సహజం. కానీ ఈ లోపు మీ స్పందనలు ఉన్నాయి చూసావా, అది అసహజం. స్పందించడమే పెద్ద శాపంగా మారింది ఈ సమయంలో భూమి మీద. మనుషులందరూ స్పందనలకు లోనవుతున్నారు, కానీ ఆ స్పందనలు వాళ్ళని ఎదిగేలా చేసే స్పందనలు అయితే కావు. సో మిమ్మల్ని స్పందనలు ఏంటి? ఒక లోయర్ లెవెల్లో స్పందించడం, ఒకటి హయ్యర్ లెవెల్లో స్పందించడం. మనసుకి ప్రశాంతంగా ఉండి, సంతృప్తిగా ఉండి, ఆనందంగా ఉంటే ఆ స్పందన వేరు, మీకు అది మంచి చేస్తూ ఉంటుంది. భయంతో, నెక్స్ట్ కోపంతో, ఈర్ష్యతో, ద్వేషంతో, ఇట్లా ఏవో ఉంటాయి కొన్ని లోయర్ ఎమోషన్స్. దిగాలుగా అలా ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏమవుతుంది, మీరు ఇతరులకి ఆహారంగా మారుతూ ఉంటారు. ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు మనం ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే కాదు. మనం కళ్ళు మూసుకోవటానికి ముందు ఈ శరీరము ఏ స్థితిలో ఉందో కూడా మనకి ఫస్ట్ తెలియాలి. మీ చుట్టూ కనబడని ఎన్నో శక్తులు ఉన్నాయి, మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి మీ మీద ఆధారపడి ఉన్నాయి. మీరు ఎలా అయితే ఇతరుల మీద, ప్రభుత్వం మీద, రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఆధారపడి ఉన్నారో, అలాగే అవి మీ మీద ఆధారపడి ఉన్నాయి. అయితే అవి మీ మీద ఆధారపడి ఉండటం వాటి అజ్ఞానం కావచ్చు. ఎందుకంటే వాటి పుట్టుకే ఇట్లా ఆధారపడటమే, కానీ మీ పుట్టక ఆధారపడటం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 4వ పరిధి జీవులు కొన్ని ఉన్నాయి, 3వ పరిధి జీవుల మీద ఆధారపడి వాడి శరీరంలో ఉన్న జీవశక్తిని హరిస్తూ ఉంటాయి, లాక్కుంటూ ఉంటాయి. ఎందుకు? వాడు 4వ పరిధి ప్రకంపనాల్లో ఉన్నాడు కాబట్టి దానికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ వల్ల జరుగుతోంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 3వ పరిధిలో 1,00,000 కష్టాలు ఉన్నాయి వాడికి. పెళ్లి చేసుకున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, అందులో మునిగిపోతున్నాడు, నష్టపోతున్నాడు, ఎవడికో బయటికి పోయాడు, ఏదో నష్టం జరిగింది. ఇట్లాంటివన్నీ బాహ్యపరంగా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే మీరుగా లేరు కాబట్టి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ధ్యానం చేయాలి అంటే ముందు తెలుసుకోవాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఇది ఏదో ఫ్యాషన్ కాదు కదా, అందరూ ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవుదాం. ఒకప్పుడు అంటే ఫలానా గుడి పవర్ఫుల్, ఆడ ప్రదక్షిణాలు చేస్తే మొత్తం కష్టాలు పోతాయి అనుకున్నారు. ఒక గుడికి వెళ్ళాము, చాయిస్ చేసుకున్నాం, ఆ గుడి వర్కౌట్ కాకపోతే ఇంకో గుడికి పోయినాం, అక్కడ వర్కౌట్ అయింది. కానీ ధ్యానం దగ్గరికి వచ్చేసరికి ఇట్లా కాదు. ఫస్ట్ కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇప్పుడు మీకు అందివ్వబడుతుంది. అదేంటంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది అసలు కష్టాలలో ఉండే ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే హ్యూమన్ బాడీ కదా. హ్యూమన్ అంటే ఏంటి? వాడు సగం దేవుడు, వాడు ఆల్రెడీ. వాడు సగం మనిషిలా కనబడుతున్నాడు బయట ప్రపంచానికి, లోపల ఉన్నది దేవుడే. ఇది హ్యూమన్ బాడీ. అసలు ఈ హ్యూమన్ బాడీకి అసలు కష్టాలు వచ్చే ఛాన్స్ లేదు అసలు. ఎందుకంటే ఇది ఎప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మీరు ఒక 40,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే భూమి మీద 12 DNA మానవులే ఉన్నారు. చాలా మంది ఒక 40,000 సంవత్సరాల క్రితం వెళ్తే వాళ్ళందరూ 12 DNA మానవులే. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే, వాళ్ళు ఈ లోయర్ హెవెన్లీ వరల్డ్స్ తో, అంటే మొత్తం 12 తలాలు ఉంటాయి, దిగువ తలాలు. ఈ దిగువ తలాలన్నిటిలోకి ప్రయాణించే సామర్థ్యాన్ని వాళ్ళందరూ కలిగి ఉన్నారు. అంటే హ్యూమన్ అంటే ఎలా ఉంటాడంటే, వాడు ఏ డైమెన్షన్ కైనా వెళ్ళిపోగలడు అనేటట్టుగా ఉండే పరిస్థితి నుంచి ఫైనల్ గా మనము దిగజారుతూ ఇక్కడికి వచ్చాం. ఏ స్థితికి వచ్చాము? మనము ఇప్పుడు భౌతిక విషయాలకి, సమస్యలకి లొంగిపోయే స్థితికి. కానీ ఇదంతా దేనివల్ల? నిజానికి నీ శరీరంలో 40,000 సంవత్సరాల క్రితం ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయో అవే ఎబిలిటీస్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఆ ఎబిలిటీస్ని జాగృతం చేసుకోవటం ఎలా అన్నదే ఇక్కడ పాయింట్. ఓకేనా? సో అప్పట్లో వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఇక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ప్రతి చోట మనకు కావాల్సింది ఏంటి? హయ్యర్ ఫ్రీక్వెన్సీయే. ఒక హ్యూమన్ బాడీ ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇక 2, మీరు ఇప్పుడు సమస్యల్లో ఎందుకున్నారంటే మీ బాడీ హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వట్లా.
ఇంతకీ ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది? మూడవ పరిధి ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. కాబట్టి మూడవ పరిధిలో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకి మీరు కరెక్ట్గా మ్యాచ్ అవుతారు. ఇక్కడ ఈ సృష్టిలో ప్రతిదీ ఏంటి? మ్యాచింగ్. ఇది మీరు గుర్తుపెట్టాలి ఎప్పుడు. మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఒక మనిషి ఎప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉండడు, గుర్తుంచుకోండి. కాసేపు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, కాసేపు తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఇంకాసేపు ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, ఇంకాసేపటికి కొంచెం పైకి వస్తాడు, మళ్ళీ ఇంకొక 5 నిమిషాల్లోనే మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. ఇదంతా ఎందువల్ల ఇలా జరుగుతుంటుంది? ఒక మనిషి రోజు మొత్తంలో కొన్ని వందల సార్లు ఫ్రీక్వెన్సీని కిందకి మీదకి చేస్తుంటాడు, అయితూ ఉంటాడు వాడు. ఎందుకు? చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల. అలా పరిస్థితులు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు కష్టాల్లోకి వెళ్తూ ఉంటారు, ఒక ప్రాబ్లంలోకి. అయితే ఆ ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ ప్రాబ్లంలో ఉన్నారు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీరు అందులో ఇరుక్కుపోయినట్టే. ఇక ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రారు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాను అని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు దాన్ని. మీ ఫ్రీక్వెన్సీ ఆ ప్రాబ్లంకి మ్యాచ్ అయింది. అలాగే అది రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, డబ్బు ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు సర్టెన్ ఫ్రీక్వెన్సీలో ఉండటం వల్లే ఈ మూడవ పరిధి సమస్యలు ఉన్నాయి. అలాగే మీరు రోగగ్రస్తులు అవుతున్నారు, తొందరగా అంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఇంకా రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు చాలా మందికి. కొంతమందికి ఆర్గాన్స్ పాడైపోయి ఉంటాయి, కొంతమందికి తొందరగా బీపీ వస్తుంది, కొంతమంది షుగర్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఎప్పుడైతే ఈ 4వ పరిధి జీవులకి మీరు మ్యాచ్ అయి ఉంటారు, అప్పుడు ఆ జీవులు కూడా వచ్చి మీ జీవశక్తిని తీసుకుంటూ ఉంటాయి ఆహారంగా. మీరు దానికి మ్యాచ్ అయ్యారుగా, అందుకని అది మీ మీద ఆధారపడి మీ నుంచి లాగేసుకుంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు ఈవెన్ స్నేహితులైనా సరే మీ ఫ్రీక్వెన్సీ తక్కువలో ఉండి తక్కువ వాళ్ళని ఆకర్షిస్తే గనక వాళ్ళు మీ నుంచి మళ్ళీ తీసుకుంటూ ఉంటారు ఎనర్జీ. ఇట్లా మనుషుల్లో కూడా మీ నుంచి ఎనర్జీ లాగేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు ప్లాన్ వేసి అలా లాక్కుంటున్నారు అంటే వాళ్ళ లోపల ఎవరైతే 4వ పరిధి జీవులు ఎక్కువగా ఉన్నారో వాడికి ఆ బాడీ కూడా సరిపోక వాళ్ళు మీ నుంచి కూడా లాక్కుంటూ ఉంటారు అనమాట వాటి ద్వారా. సాధారణంగా అది మన ఇళ్లల్లో, చుట్టాల ఇళ్లల్లో, ఫ్రెండ్స్లో, వీళ్ళ మధ్యలోనే, అంటే మన కమ్యూనిటీలోనే ఉంటారు వీళ్ళందరూ. మనకి చాలా దగ్గరగా ఉంటారు డే టు డే లైఫ్ లో. వాళ్ళు వాళ్ళ శక్తుల్ని కోల్పోవడమే కాదు, మన శక్తుల్ని కూడా వాళ్ళు లాగేసుకునే స్థితిలో ఉంటారు. ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడాక మీరు డల్ అయ్యారనుకోండి, గుర్తుంచుకోండి, లాగేసుకుంటారు వాళ్ళు. అలాగే మీరు బయటికి వెళ్ళారు, మోస్ట్లీ ఇదివరకు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు స్త్రీలు. ఎందుకంటే ఇదే కారణం. ఎందుకంటే స్త్రీలు ఇంకా సున్నితంగా ఉంటారు, చాలా శక్తివంతంగా ఉంటారు. వాళ్ళు తొందరగా ఈ అటాక్స్ కి గురవుతారు. అవి ఎలాంటి ఫిజికల్ అటాక్స్ కాదు. అసలు ఒక స్త్రీకి ఫిజికల్ అటాక్ దాకా తెచ్చుకోకర్లా, ఆమె బయటికి వెళ్తే ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు ఆమె ఎనర్జీని సక్ చేసేస్తారు, లాగేసుకుంటారు. ఇది చాలా సహజం. అందుకే స్త్రీలు మోస్ట్లీ హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఇళ్లలోనే ఉండేవాళ్ళు. సో ఎందుకంటే ఒక స్త్రీ చాలా శక్తివంతమైంది. ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే ఆ యొక్క బాడీ ఆమెది కాదు, ఫిజికల్ బాడీ. ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఆమెకి సున్నితత్వమే ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ అంటే ఏంటి? చక్రాస్ అన్ని యాక్టివేట్ అయిపోయింది, ఆమె చాలా సెన్సిటివిటీలో ఉంటుంది. ఆమె జస్ట్ ఇంట్లో ఉంటే చాలు, ఇంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆవిడ చూసుకోగలుగుతుంది. ఓకే, సో కనుక ఆమె ఇంట్లోనే ఉండింది. అయితే ఆమె ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంటినే కాదు, యాక్చువల్లీ ఇంటి ఆరాను కూడా ఆమె క్లీన్ చేయగలదు. ఇల్లు మొత్తాన్ని హై ఫ్రీక్వెన్సీలో ఉంచగలిగే శక్తి ఆమెకు ఉంది సహజంగానే. సో అట్లా మీరు ఫస్ట్ ఈ బాడీకి ఉన్న ప్రాబబిలిటీస్ ఏంటి, వీటి యొక్క ఫెసిలిటీస్ ఏంటో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ బాడీ చాలా పవర్ఫుల్, దీనికి చాలా శక్తులు ఉన్నాయి. అయితే ఇది తన ఫ్రీక్వెన్సీని ఎంతకైనా పెంచుకోగలదు. అయితే ఈ లోపు మీ శరీరాన్ని చాలా మంది మీ చుట్టూ ఉండేవాళ్లే, మీ బంధువుల్లోనే చాలా మంది ఈ విధంగా డే టు డే లైఫ్లో, మీ ఇంట్లోనే, మీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మీరు పొద్దున్నే లేవకపోవడం వల్ల కావచ్చు, రోజుకు ఒక 2-3 సార్లు స్నానం చేయకపోవడం వల్ల కావచ్చు. మనలో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏముంటాయి? బ్యాడ్ అని మనం ఎందుకన్నాము? అవి మన ఫ్రీక్వెన్సీని తగ్గించేవిగా ఉన్నాయి. సో ఇక్కడ మన బాడీకి ఏది కావాలి అన్నది మీకు స్పష్టంగా తెలియాలి.
మన బాడీని హై ఫ్రీక్వెన్సీలో ఉంచడానికి ఏది అవసరం అవుతుంది? ఇక్కడ 2 రకాల ఆహారాలు తీసుకోవచ్చు. మన బాడీ ఒక దాని మీద ఆధారపడింది. దేని మీద? ఆహారం మీద. ఆహారం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అందుకే ఒకప్పుడు మడిగట్టుకొని వంటలు చేయటం, పూజ చేసుకుంటూ, ఒక మంత్రాన్ని వల్లిస్తూ వంట చేసుకోవటం, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. కానీ అవన్నీ అంతరించిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక స్త్రీ కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్త్రీ కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆమె అణగదొక్కి వంటింటికి పరిమితం చేసి చివరికి పురుషాధిక్య సమాజం వచ్చిన తర్వాతే, గడిచిన 6000 సంవత్సరాల్లోనే ఇదంతా జరిగింది. ఎప్పుడైతే పురుషాధిక్య సమాజం వచ్చిందో వెంటనే పురుషుడు ఆమెని అణగదొక్కాడు. ఇప్పుడు ఆమె స్ప్రింగ్ లాగా మళ్ళీ రివర్స్ లో పైకి వచ్చింది. ఎంత అణగదొక్కితే అంత ఫాస్ట్ గా వాళ్ళు మళ్ళీ పైకి వస్తారు కదా. అలాగే ఆ వచ్చి వీళ్ళు వాళ్ళ విషయం, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళకున్న సున్నితత్వం ఏంటి, వాళ్ళు జస్ట్ అలా ఇంట్లో కదలకుండా ఉండి మొత్తం శాసించాలి ఇంటి మొత్తాన్ని. అలా శాసించే వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నారు ఇంట్లో స్త్రీలుగా, చుట్టూ కుటుంబాన్ని శాసించే వాళ్ళు ఉన్నారు. సో కానీ చాలా మంది వాళ్ళ పిల్లల్ని సైతం ఏదో ఒక వర్క్ కోసం వాళ్ళని బయటికి పంపించడం, వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేయాలి. ఎందుకంటే స్త్రీ జాతి అణగదొక్కబడింది కాబట్టి స్త్రీకి ఒక స్వాతంత్రం కావాలంటే ఆమెకి డబ్బు ఉండాలి. ఆమె జ్ఞానం లేకపోయినా పర్లేదు కానీ చేతి నిండా డబ్బు ఉంటే మాత్రం ఆమెకు రెస్పెక్ట్ దొరుకుద్ది అని ఒక భ్రమలోకి వచ్చేసారు స్త్రీలందరూ. అందుకని పిల్లల్ని ఏదో విధంగా కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాకే పెళ్లి చేయాలని ఈ మధ్య ఆలోచిస్తున్నారు అందరూ సరికొత్తగా. కానీ నిజానికి ఇక్కడ జరిగేది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది యాక్చువల్లీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కాదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా బ్యాలెన్స్ చేసుకునే నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండేలా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక పురుషుడి కంటే స్త్రీ తొందరగా ట్రైన్ అవుతుంది మెడిటేషన్. ఎందుకంటే ఆమె చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆమె కదలకుండా కూర్చుంటే ఆమె చక్రస్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఆమె ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోగలదు తొందరగా తలుచుకుంటే. ఆమె గట్టిగా కోరుకుంటే ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేయగలదు. ఇంట్లో వాళ్ళని కూడా చేంజ్ చేయగలదు. అంత పవర్ఫుల్గా ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ వాక్యం అంత పవర్ఫుల్గా ఉంటుంది. కొందరు చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళ శక్తుల్ని పెంచుకోవాలి. స్త్రీలు వాళ్ళు ఫైనల్గా వాళ్ళెవరు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. స్త్రీ అంటేనే ఒక భగవత్ స్వరూపిణి, ఒక అమ్మవారి అవతారం. సో కాబట్టి ఆమె ఫస్ట్ తనని తాను తెలుసుకున్న తర్వాతే ఆమె ఆ కుటుంబాన్ని ఉద్ధరించగలుగుతుంది. తన పిల్లలకి సరి అయిన గైడెన్స్ ఇవ్వగలుగుతుంది ఒక గురువుగా. ఎందుకంటే ఒక స్త్రీయే ఇంటిని నడిపించేది. అలాగే పురుషుడు కూడా తనలో స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సో అప్పుడు మాత్రమే ఇప్పుడు మానవుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు తన శరీరాన్ని. అంటే ఇప్పుడు 3rd డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ నుంచి బయటకు వచ్చి 4th వచ్చాడు అనుకోండి. 4th లో కూడా ఆల్రెడీ డార్క్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ డార్క్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి? మీ మీద ఆధారపడి మళ్ళీ మీ నుంచే తీసుకుంటూ ఉన్నాయి ఎనర్జీ. అంటే 3rd, 4th లోనే కొట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరో ఉంచుతున్నారు అక్కడే. ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి ఫిజికల్ ప్రాబ్లమ్స్ పట్టుకొని వెళ్ళాడుతూ దానికోసం ధ్యానం చేస్తూ ఉన్నారు. కాదు, యాక్చువల్లీ ఇక్కడ మీరు చేయాల్సింది, మీ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది కాబట్టే నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, నేను డల్గా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఈర్ష్యపడుతున్నాను, నాకు సెక్యూరిటీ లేదు, నా భవిష్యత్తు గురించి నాకు భయంగా ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఆత్మకైతే భయం ఉండదు. ఇవన్నీ భయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మైండ్కి వస్తున్నాయి. అయితే ఈ మైండ్కి భయాల్ని అందించే వాళ్ళు ఎవరు? సోల్ అయితే అందించదు. మీ లోపలే ఉన్న సోలు మిమ్మల్ని భయపెడతా ఉంటుందా? ఆలోచించండి, మీకే తెలుస్తుంది. నా సోల్ నన్ను ఎందుకు భయపెడతా అంటారు మీరే. అంటే మిమ్మల్ని ఎవరో బయట నుంచే భయపెడుతున్నారు. అయితే ఆ భయపెట్టే విధానము మనకి తెలిసిన విధంగా కాదు. మనకి తెలిసిన విధానం ఏంటి? ఏదో దెయ్యాలో భూతాలో లేకపోతే ఏదో సడన్ గా కొన్ని భయంకరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి మనం భయపడుతున్నాం అనుకుంటాం. కాదు, భయము అనేది మీలో అసలు మెయిన్ ఏంటంటే మనుగడ భయం అనేది ఒకటి ఉంటుంది మీ లోపల. అది ఎప్పుడైతే మీరు తక్కువ స్థితిలో ఉంటారో మీకు మనుగడ భయమే ఫస్ట్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఆ మనుగడ భయం వల్లనే చాలా మంది ఎక్కువ అన్నం తింటూ ఉంటారు, ఎక్కువ డబ్బులు కూడేస్తూ ఉంటారు, ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాడికి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, పక్కన ఆల్రెడీ ఇంకో దందా నడిపిస్తూ ఉంటాడు, పక్కన బిజినెస్.
నాకు ఆల్రెడీ ఫుల్, వాడికి ఒక 20,000 సరిపోతాయి, కానీ ఒక 40,000 జీతం ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్, కానీ పక్కన ఇంకొక వ్యాపారం నడిపిస్తూ ఉంటాడు, ఇంకో ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఇంకేదో పక్కన. ఎందుకంటే ఇది సరిపోవట్లే వాడికి. అంటే వాడికి అన్నం తినడానికి సరిపోద్ది, కానీ మంచి ఇంట్లో ఉండడానికి సరిపోద్ది, అన్నీ సరిపోతాయి, కానీ వాడికి ఇంకేదో కావాలి. అదేంటి? అదే దేనికి అంటే అదే మనుగడ భయం. మనుగడ భయం అంటే అదే బతకడం ఎట్టా అని కాదు, అట్టనే కాకుండా ఇట్లా కూడా ఉంటారు. మనుగడ భయం ఇట్లా కూడా ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. వాడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ అత్యాస వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా వాడి పిల్లలకి వాడు చేసి వాడి కాళ్ళ మీద వాడు నిలబడటానికి వాడు పోరాటాలు చేయాల్సినవన్నీ వీడే పోరాటం చేసి వాడికి ఇద్దామని. దానివల్ల అలా చేయటం వల్ల ఏమైంది ఫైనల్గా, నెక్స్ట్ జనరేషన్ని వీళ్ళే స్పాయిల్ చేస్తారు. అంటే పక్కవాడి గేమ్ని కూడా మనమే ఆడాలా, మనకి పుట్టాడు కాబట్టి వాడి గేమ్ కూడా మనమే ఆడాలి, వాడి జీవితాన్ని కూడా మనమే జీవించాలి, వాడిని అట్ట కూర్చోబెట్టాలా. ఇది వ్యామోహం, ప్రేమ కాదు. దీనికి ప్రేమ అని ముసుగేస్తారు. మా ఓడంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రేమ అనుకుంటాడు వాడు. కానీ నీ ఓడంటే నీకు ప్రేమ కాదు, అది నీ వ్యామోహం. వ్యామోహం ఎప్పటికైనా సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది అన్న విషయం తెలుసుకోవటమే ఇక్కడ చేయాల్సింది మనుషులు. ఇక్కడ మీ ఓడికి చేయాల్సింది జ్ఞానం. ఇప్పుడు అమెరికాలో 15 ఏళ్ళు రాగానే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు, నీ బతుకు నువ్వే బతుకు అని. వాడే అపార్ట్మెంట్ వాడే తీసుకోవాలి, వాడే ఉండాలి, లేదంటే ఏదైనా చిన్న రూమ్లో 2-3 అడ్జస్ట్ అయి ఉండాలి. కానీ ఫైనల్గా వాళ్ళు ఇంట్లో ఉండొద్దు అన్నట్టు, బయటికి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండటానికి వెళ్ళలేదు. ఇది కొన్ని దేశాల్లో ఉంది, కానీ మన దేశంలో లేదు. మనకి ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ గారాబం ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ మనుషులందరూ వీళ్ళ వరకే. అక్కడ స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే ఫార్ములా, బయటికి వెళ్ళిపో అంతే, నీ జీవితం నీదే. వీళ్ళందుకే చిన్నప్పుడే అక్కడక్కడ ఇక్కడ అన్నింటిలో పని చేసుకుంటూ ఏదో చిన్న చితకని డబ్బు సంపాదించుకుంటూ ఫైనల్గా వాళ్ళందరూ ఒక స్టేజ్కి వచ్చేసి రిచ్ అయిపోతారు. కానీ ఇక్కడ మన దేశంలో ఏంటంటే ముందు వీళ్ళే సంపాదించేయాలి పిల్లల కోసం అనుకుంటూ ఉంటారు. మంచి స్కూల్లో వేయాలి, వీడు కష్టపడి చదువుకున్నాడు కదా గవర్నమెంట్ స్కూల్లో, అందుకని వాడు ఏసీ స్కూల్లో చదవాలనుకుంటాడు. దానివల్ల ఫైనల్గా వాళ్ళు ఏమీ నేర్చుకోరు. మహా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి మళ్ళీ కూర్చుంటారు అక్కడ, ఇంకా అంతమించి ఇంకేం లేదు. అక్కడ ఆత్మజ్ఞానం ఉండదు. అయితే ఇదంతా ఎప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానం దగ్గరికి మ్యాటర్ ఎప్పుడు వస్తుంది, వాడి ప్రాణం మీదకి వచ్చినప్పుడే వస్తుంది ఇదంతా. కానీ అప్పటికి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో కూరుకుపోయే ఉంటారు. కొంతమంది ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనీ దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది వీడికి. పక్కన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ముందు డబ్బులు అయితే ఉన్నాయిగా, ఏదో ఒకటి కొనుక్కొని వాడు ఫీల్ అవుతూ ఉంటారు, రోడ్ల మీద తిండి తినుకుంటా. కానీ అది కాదు అసలు పర్మనెంట్ సొల్యూషన్, అది కాదు. ఫైనల్గా వాడు హాస్పిటల్కే వెళ్తాడు లాస్ట్కి. కానీ ఇదంతా జరగకుండా ఉండాలంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నీకు ఆ సుప్రీం కాన్షియస్నెస్కి ఉన్న సంబంధం ఏంటనేది అర్థం చేసుకోవాలి. అసలు దేవుడితో నీకున్న సంబంధం ఏంటి? అసలు దేవుడు ఎవరికి తెలియదు. అందరూ వినాయకుడు, రాముడు, కృష్ణుడు ఈ హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు వినాయక చవితి సందుకు వినాయకుడు పెద్దగా రోడ్లను కూడా బ్లాక్ చేశారు చాలా చోట్ల. సో దానికోసం మళ్ళీ సాయంత్రం తయారవడం, మళ్ళీ పోయి అందరూ దగ్గర కూర్చొని షోలు చేసుకుంటా ఇదంతా. అందులో అసలు అక్కడ వినాయకుడు తక్కువ, ఇంకా మిగతా విషయాలు ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇట్లా ఒక భ్రమల్లో. అయితే ఈ ప్రపంచం ఎన్ని భ్రమలు కల్పించినా, మీ చుట్టూ ఎన్ని వందల వినాయకులు ఉన్నా, ఫైనల్గా మీరు కళ్ళు మూసుకుంటే మీరొక్కరే కనపడేది, ఇంకెవరు కనపడరు. కానీ మీరు కళ్ళు తెరిస్తే చాలా మంది వినాయకులు కనపడతారు మీకు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత ఊరేగింపులు కూడా కనపడతాయి, అది వేరే విషయం, 4 రోజులు ఆగి. కానీ ఫైనల్గా ఈ డ్రామాలన్నీ చూసిన తర్వాత అది మీరు భక్తి అని అనుకుంటారు, కానీ అది భక్తి కాదని మనందరికీ తెలుసు, ఎందుకంటే అంతా కమర్షియల్ నడుస్తుంది ఇక్కడంతా. నిజమైన భక్తి నువ్వు వినాయకుడిని ధ్యానంలో కూర్చొని ఇన్వైట్ చేస్తే వినాయకుడు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు ఇవ్వాల్సిన సందేశం ఇస్తాడు. అతను సింబాలిక్గా ఆల్రెడీ ఇంత పెద్ద చెవులు పెట్టుకుని కూర్చున్నాడు, చాట్ అంత చెవులు పెట్టుకున్నాడు అంటేనే అర్థం ఏంటంటే ఆయన ఎక్కువ వినండి తక్కువ మాట్లాడండి అని. ఆయనకి తొండ ఉందంటే ఏంటి, మాట్లాడటానికి ఆస్కారమే లేదు, నువ్వు సైలెంట్గా ఉండాలని అర్థం. చెవులు పెద్దగా ఉన్నాయంటే ఏంటి, నువ్వు వినటం మాత్రమే నువ్వు చేయాలి. వినాయకుడు ఎప్పుడు ఒకటే చేస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అని. మీరు అబ్జర్వ్ చేయాలి. మీలో ఒక అబ్జర్వర్ కూడా ఉన్నాడు అన్న విషయం మీరు మర్చిపోకూడదు. మీరు ఎప్పుడు 2 మనుషులు ఉంటారు మీ దగ్గర, అదేంటంటే ఒకడు చేసేవాడు, ఒకడు అబ్జర్వ్ చేసేవాడు. ఆ అబ్జర్వ్ చేసేవాడే మీరు, చేసేవాడు అసలు మీరు కానే కాదు. గుర్తుంచుకోండి. మీరు పనులు చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు,
కానీ మీరు చేసేది ఒక వ్యక్తి, నువ్వు చేస్తున్నానని అనుకునేది ఒక వ్యక్తి, కానీ నీ లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జస్ట్ గమనిస్తా ఉంటాడు. ఆ గమనించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అది నువ్వు. కానీ ఫిజికల్ బాడీతో ఏదైతే వర్క్ చేస్తుంది నువ్వు కాదు, అది నీ బాడీ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే సొసైటీ దానికి ఒక మార్గం చూపించింది, నువ్వు ఇట్లా బతకాలి అని. అట్లే బతుకుతున్నారు. కానీ బతకడానికి అసలు ఇవన్నీ చేయక్కర్లే నిజానికి. ఇది ఒక పెద్ద సిద్ధాంతంలా కనబడుతుంది చూసేవాడికి. వామ్మో, బతకటానికి అసలు పని చేయకపోతే ఎట్లా బతుకుతాం మనం అని ఆశ్చర్యపోతా ఉంటారు చాలా మంది. మీరు అసలు రిషికేష్ వెళ్ళండి, లేకపోతే హరిద్వార్ వెళ్ళండి, మీరు హిమాలయాల్లోకి వెళ్ళండి. అక్కడ అసలు అందరూ ఎవరు ఎవరు సాఫ్ట్వేర్ జాబులు చేయటంలే, ఎవరు వ్యాపారాలు అంతకంటే చేయటంలే. వాళ్ళందరూ కూర్చున్నారు అంతే, ఒకే ఒక మంత్రాన్ని పట్టుకొని కూర్చున్నారు. కోట్లు వచ్చి పడుతున్నాయి వాళ్ళకి. వాళ్ళందరూ ఏం చదువుకోరు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చేసింది ఒకటే, వాళ్ళల్లో ఉన్న శక్తిని జాగ్రత్తం చేసుకుంటే వాళ్ళు సంపదల్ని ఆకర్షిస్తారన్న విషయం తెలుసుకున్నారు. ఇక మరికొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి అసలు సంపద కూడా ఆకర్షించాల్సిన అవసరం లేదు, మనం ఆకర్షించాల్సింది సుప్రీం కాన్షియస్నెస్ ని అనుకున్నారు కొందరు. అంటే లోపల ఉన్న దైవాన్ని మనం ఆకర్షించాలి, మరింతగా దైవంగా మనం మారే ప్రక్రియ ఏంటి? ఎందుకంటే మన జర్నీ ఎటు వెళ్తోంది? మన ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఒకానొక దశలో ధ్యానం చేసి మెల్లిగా మన ఫ్రీక్వెన్సీ పెంచుకున్నాక ఈ 3వ పరిధి సమస్యలన్నీ పోతాయి. ఇక 4వ పరిధిలో ఏవైతే మీ మీద ఆధారపడి కొన్ని జీవరాశులు బతుకుతున్నాయో అవి కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే మీరు 5వ పరిధిలోకి వెళ్ళారు, మీ చైతన్యం. ఆ తర్వాత ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా పవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా మీ జీవితంలో కష్టాలు అనేవి లేకుండా పోయి ఓన్లీ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం నీ లోపలికి వస్తూ ఉంటది. అంటే నిజానికి ప్రకృతి ఏం మాట్లాడుతుంది అంటే, ఈ సృష్టి మనకి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఏం మాట్లాడుతుంది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన భాష మనకు వచ్చి ఉండాలి కదా. సో అప్పుడు మాత్రమే మనము ఆ సృష్టితో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కానీ సృష్టి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలిసిపోతుంటుంది. సృష్టి వైపు నుంచి మీకు సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఎన్నో రకాల సపోర్ట్ వస్తుంది, ఒక రకంగా కాదు. మీరు సృష్టి నుంచి ఎంతైనా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఇక ఫైనల్ గా మీ దగ్గర ఉండేది నేచరే, సృష్టి మాత్రమే. ఆ సృష్టి మీకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మీకు మనుషులతో వ్యవహారం అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే సొసైటీతో వ్యవహారాలు తగ్గిపోతూ ఉంటాయో, ఎవరికైతే ప్రకృతితో అనుసంధానం అయిపోతూ ఉంటారు. ప్రకృతితో అనుసంధానం ఎలా అవుతారు? సూర్యరశ్మితో, వాటర్ తోటి, ఆకాశంతో, పంచభూతాలన్నిటితోటి మీరు కనెక్ట్ అవ్వటం మొదలు పెడతారు. ఎందుకంటే మీ లోపలే ఉన్న మీ ఆత్మతో మీరు అనుసంధానమై మీ లోపల ఉన్న ఫ్రీక్వెన్సీని మీరు జాగృతం చేసుకుంటూ ఉంటారు కనుక. ఎందుకంటే అది బయట నుంచి సంపాదించేది కాదు, మీరు డబ్బులు బయట నుంచే సంపాదిస్తారు కాబట్టి మీకు భయం ఉంటుంది, అది కోల్పోతానేమో అని. మీకు లోపల నుంచి సంపాదించినప్పుడు భయం ఉండదు. మీకు భయాలన్నీ పోవాలంటే, ఈ మనుగడ భయం, ఫలానా భయం, ఇంకేదో భయం, ఆ భయాలన్నీ పోవాలంటే మీకు లోపల నుంచి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఓకేనా? మీకు లోపల నుంచి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో భయాలు అనేవి పోతాయి. భయాలు పోతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు క్రియేషన్ని మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఏం చెయ్యాలి అనేది పక్కవాడిని మీరు అడగద్దు అసలు. మీరు ఎంతసేపు మెడిటేషన్ చేయాలి అది కనుక్కుంటాం మనం. ఇంతసేపు చేయాలా, అంతసేపు చేయాలా, లేకపోతే చేస్తే ఏ సంకల్పం పెట్టాలి, ఇవన్నీ ఏంటంటే ఎల్కేజీలో మొదట్లో ఇవన్నీ మీకు నేర్పించే పాఠాలు. కానీ ఒక దశ వచ్చాక మీరు ఏం చేయాలి అనేది మీ లోపల నుంచే మీకు తెలిసే రోజు వచ్చిన నాడు మీకు వీటితో పని ఉండదు, మనుషులతో పని ఉండదు, ఇతరుల సలహాలతో పని ఉండదు, గురువుతో పని ఉండదు. గుర్తుంచుకోండి, మీకు చిట్ట చివరి బంధం ఏంటంటే గురువే. అప్పటిదాకా 1,000,000 బంధాలు ఉంటాయి మీకు. ఇక లాస్ట్ బంధం ఎవరితో అంటే గురువుతోటే. ఆ గురువును కూడా వదిలించుకోవాలన్నమాట తొందరగా. ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది. చిట్ట చివరి బంధం అనమాట. చిట్ట చివరి బంధమే గురువు. గురువుతో కూడా బంధం ఉంటుంది నీకు, అది గుర్తుంచుకోండి. గురువుతో బంధంలో పడ్డామంటే మళ్ళీ అక్కడే ఆగిపోతాం. బుద్ధుడి శిష్యులందరూ బుద్ధుళ్ళు అవ్వాలా, అంతేగాని మళ్ళీ బుద్ధుడి శిష్యుడిగా ఉండకూడదు ఎప్పటికీ. ఇప్పుడు బుద్ధిస్ట్ కంట్రీలు అన్నీ ఉన్నాయి, వాళ్ళు బుద్ధుడి బొమ్మ పెడతారు పెద్దది, పెట్టి దాని ముందు కొవ్వొత్తులు వెలిగించి కూర్చుంటారు. నేను బుద్ధిజంలో ఉన్నాను, ఐఎమ్ ఏ బుద్ధిస్ట్ మాంక్ అని చెప్తాడు వాడు. అంతేగాని నేను బుద్ధుడిని అయిపోయా అనే పరిస్థితి అయితే లేదు.
ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. కానీ ఎవడు బుద్ధుడు అవ్వాలి? ఎందుకంటే బుద్ధుడు బొమ్మే పెద్దది పెట్టుకున్నారు. ఇంకేం బుద్ధుడు అవుతున్నాడు? సో బుద్ధుడిని లోపల నుంచి చూడాలి కదా, నీలో జాగృతం చేసుకోవాలి. బుద్ధుడు అనేది ఒక స్థితి, ఒక అవస్థ. ఆ స్థితిని నువ్వు ప్రాప్తించుకోవడానికి ఏకైక మార్గం మీ అంతరమే. బాహ్యంలో అసలు ఏం లేదు. అసలు చిట్ట చివరి బంధమే గురువు. గురువుని వదిలేయాలి మీరు. ఏదో ఒక రోజు గురువుని వదిలిపెట్టేయాల్సిందే. వదిలిపెడితేనే మీ లోపలున్న ఆత్మ జాగృతమైంది. అప్పుడు మీరు నలుగురికి ఒక గురువుగా మారతారు. కానీ ఆ నలుగురు కూడా మిమ్మల్ని పట్టుకున్నారంటే వాళ్ళు చచ్చారే. వాళ్ళు మళ్ళీ మనుషులుగా ఉండిపోతారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళు పట్టుకోవడానికి గురువు కేవలం వాళ్ళకి మార్గదర్శకత్వం చూపిస్తారు. ఇప్పుడు నేను మీకు కేవలం దిశానిర్దేశం చేస్తా, అసలు వాట్ ఈస్ వాట్ అనేది చెప్తాను అంతే. ఆ తర్వాత మీరే కూర్చుంటారా, కూర్చోరా, లేకపోతే ఇంకేటన్నా పోతారా, మనకి సంబంధం లేదు ఇందులో. నేను చేయాల్సిన పని ఏంటి? నేను చేసుకుంటూ పోతుంటా. ఒక గురువుగా నేను మీకు ఏది చెప్పాలి, కంపల్సరీగా గదే చెప్పాలి, గిదే చెప్పాలి అనేది కూడా ఏం ఉండదు. నాకు ఏది అనిపిస్తే చెప్తా. అయితే మీకు ఏది తీసుకోవాలనుకుంటే మీరు అది తీసుకుంటారు. అది మీకు ఏది కరెక్ట్గా ఉపయోగపడుతుంది అని మీరు అనిపిస్తే మీరు అది తీసుకొని వాడుకోవచ్చు. ఫైనల్గా మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు అంతే. ఫైనల్గా మీ భయాలన్నీ పోవాలంటే ఏకైక మార్గం ఏంటి? మీ లోపల ఉన్న చైతన్యాన్ని మీరు పెంచుకుంటారు. అయితే మీ ప్రయాణం ఎటు? భగవంతుడి వైపే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు కళ్ళు మూస్తే మీ జర్నీ భగవంతుడే, కళ్ళు తెరిస్తే మీరు భగవంతుడికి కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అదే ధ్యానం అంటే. సింపుల్. ఇక ధ్యానం కొత్తోళ్ళు చాలా మంది ఉంటారు. ధ్యానం ఏంటి అసలు, దీంతో ఏంటి సమస్యలు పోతాయా పోవా, ఏంది కథ, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు దీని గురించి. ఎందుకంటే ఒక పట్టణ కులిక్కి రాదు ఇది, కొరుకుడు పడదు చాలా మందికి. ఈ కళ్ళు మూసుకొని కూర్చోవడం ఏంది, సమస్యలు పోవటం ఏంది, ఇదొక డ్రామా బాజీలా. ఎందుకంటే మనందరం మొదట్లో ఈ డ్రామా అందరికీ చెప్పాం, సమస్యలు పోతాయి, అవి పోతాయి, అప్పులు ఇవన్నీ ఏం పోవు. అసలు ఎవరన్నారు అసలు అన్ని పోతాయని? అయ్యన్నీ పోతే ఇంకెందుకు, అవి అక్కడే ఉంటాయి. కానీ మీరే దానికి అలవాటు అవుతారు. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ మీకు ఏం లేదు, మీ బుద్ధి వికాసం జరుగుద్ది అంతే. మీరు కదలకుండా కూర్చుంటే మీ లోపల ఏముందో మీకు తెలుస్తుంది. తెలిసినాక బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవి మీకు ముట్టవు, అవి నిన్ను టచ్ చేయవు. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ అవి మీ ఫ్రీక్వెన్సీలోకి రాలేవు. మీరు ఇక జీవన విధానం బాగోకుండా మందు దాక్కుంటా, మాంసం తినుకుంటా, నీ పొద్దున్నే 9ంటికి లేచుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తినుకుంటా రోడ్ల మీద, ఇట్లా చేశారంటే ఫట్టు, ఇక మీ ఫ్రీక్వెన్సీ అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా ఇది హ్యూమన్ బాడీ, ఇది గాడ్, దీనికి సోర్స్ ఎనర్జీ. మనుషులందరూ ఫుడ్డే సోర్స్ ఏమో అనుకుంటారు. మనం ఏది ఫుడ్ తింటే అంత బలం రావాలంటే మనం జిమ్ముకు పోవాలా, మస్తుగా తినాలనుకుంటారు. వాడు అట్లనే వస్తాడు లాస్ట్కి. ఎంతకాలం నువ్వు పహిల్వాన్గా ఉంటావు? పహిల్వాన్గా నువ్వు ఉండి నువ్వేం చేస్తావు? దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు దానివల్ల. పహిల్వాన్గా కనబడతావు అంతే నువ్వు. కానీ అసలు ఎనర్జీ ఏది? నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలంటే జిమ్కి వెళ్ళాలా, నాన్ వెజ్ తినాలా? చెప్పండి. బాగా కండలు తిరిగి మీరు ఏ హాస్టల్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారా ఏంది? అసలు హాస్టల్ ట్రావెల్ చేయాలంటే అవన్నీ చేయొద్దు. అసలు హాస్టల్ ట్రావెల్ నేను ఎందుకు చేయాలా? నాకు ఉద్యోగము, డబ్బు, హోదా ఇవన్నీ దొరికితే చాలా అవసరం అయితే పక్కన ముంచుతా అని అనుకున్నారు అనుకో, అయితే అట్లా చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు ఏది కావాలంటే అది చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ పర్యవసానాలు ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం పర్యవసానాల ద్వారానే పరిపాలిస్తున్నారు. అంతేగాని ఈ కోర్టులు, జడ్జిలు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో న్యాయ పరిపాలన వ్యవస్థ, వీళ్ళ ద్వారా కాదు అసలు అక్కడ జరిగేది. పరిపాలన మొత్తం దేని ద్వారా జరుగుతుందంటే ఇక్కడ యూనివర్సల్ లాస్ ద్వారా పరిపాలన జరుగుతుంది. అందులో పర్యవసానాలే మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటాయి. మీరు ఏదైతే చేస్తారో దాన్నే పొందుతూ ఉంటారు. ఎందుకంటే అదే ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారు, దాన్నే ఆకర్షిస్తూ ఉంటారు. ఇది సింపుల్ సిద్ధాంతం. సో కాబట్టి మీరు ఏం ఆకర్షించాలన్నా కానీ ముందు మీరు తీసుకునే ఫీడింగ్ ఏంటి అంటే, మీ ఫుడ్ పవిత్రంగా ఉందా లేదా, అంటే ఏంటి, పూర్తి శాకాహారంగా ఉందా లేదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు సాధన చేసేటప్పుడు ఇది నేను చెప్తున్నా, ఇది అందరికీ కాదు, ప్రపంచం అంతా. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదండి, నాన్ వెజ్ మానేయండి ముందు అంటా ఉంటారు చాలా మంది. ఇది ఒక పచ్చి అబద్ధం అనమాట. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నాన్ వెజ్ మానేయండి అనేది అది పెద్ద రాంగ్ కాన్సెప్ట్. అందరు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ తినాలి ఫుల్గా, కానీ ధ్యానం చేయాలి ఫస్ట్. ఆ తర్వాత నీకు అనిపిస్తుంది చూడు, ఏ రోజైతే నేను
నాలో ఒక ప్రేమ కరుణ జాగృతం అవుతుంది. సో కాబట్టి నేను ఇంకా ఈ ఆహారం నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడదు అని నీకు అనిపిస్తే అప్పుడు మానేయాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. పిరమిడ్ సొసైటీ మొత్తం నాన్ వెజిటేరియన్స్ తోటే స్టార్ట్ అయింది. తర్వాత కదా వీళ్ళందరూ ఈ వెజిటేరియన్ ఉద్యమాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు నిజానికి. కానీ ధ్యానం చేయకపోయినా పర్వాలేదని మీరు నాన్ వెజ్ మానేయండి అని మాత్రం ఎవరితో చెప్పకండి. అలాంటి భ్రమల్లో మాత్రం మీరు ఉండకండి, పక్కవాడిని కూడా ఉంచకండి. దానివల్ల రాబోయే కాలంలో మనుషులందరికీ ధ్యానం పట్ల ఒక చక్కటి ఏదైతే ఒక అభిప్రాయం ఉందో అది తొలగిపోతుంది. ఓహో, మనం ధ్యానంలో పోవాలంటే ముందు నాన్ వెజ్ మానేయాలి, మనకెందుకు వచ్చిన గోల ఇదంతా, మనకి హాయిగా ఎంజాయ్ చేద్దాం, ముందు ఈ మసాలా ఫుడ్డే కత్తిలా ఉంది అనుకుంటాడు, వెళ్ళిపోతాడు వాడు. అలా కాదు, ముందు ధ్యానం నేర్పించండి ఫస్ట్, తర్వాతే నిదానంగా వాళ్ళల్లో పరివర్తన వచ్చినప్పుడే అది వాళ్ళు మారాలి, సహజంగా మారాలి. బలవంతంగా మారినా కానీ వాడు లోపల అదే ఊహించుకుంటా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, సహజంగా జరగాలి, బ్యాలెన్స్ అనేది న్యాచురల్గా జరగాలి. అంతేగాని మీరు తెచ్చిపెట్టుకున్నట్టుగా చేయకూడదు. ఈ ప్రపంచంలో చాలా మంది బలవంతంగా చాలా వేగన్గా మారడం, బలవంతంగా వెజిటేరియన్గా మారడం అట్లా చేయకండి ఎప్పుడు. మీరు హాయిగా తినాలంటే తినండి, కాకపోతే వెజిటేరియనిజం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి. శాకాహారాలు జరుగుతూ ఉంటాయి, కానీ జరిగినంత మాత్రాన మీరు నిజంగా రియలైజ్ అయ్యి దాని పట్ల అది నిజంగా నా స్పిరిచువల్ గ్రోత్కి అడ్డం పడుతుంది అని మీరు ఫీల్ అయినప్పుడే దాన్ని మానేయాలి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఇక మార్చలేరు. లేదంటే మీకు మనసు వీగుతా ఉంటుంది, ఎందుకంటే బలవంతంగా మానారు కాబట్టి. ఇక్కడ నాన్ వెజ్ తినటం అదొక పెద్ద క్రైమ్ అని కాదు అక్కడ దాని అర్థం. ఇక్కడ మీరు నిజంగా ఎదగాలనుకుంటే, మీ మీద నీకు ప్రేమ ఉంటే, మీ శరీరం గురించి మీరు నిజంగా తెలుసుకుంటే, మీ శరీరం యొక్క కెపాసిటీస్ ఏంటి, దీనికి ఉన్న ఎబిలిటీస్ ఏంటి. అంటే ఒక మోటార్ సైకిల్లో కిరోసిన్ పోసి కూడా నడిపించచ్చు, వెనకాల పొగొస్తూ ఉంటుంది. కొంచెం పెట్రోల్ కొంచెం కిరోసిన్ కలిపి నడిపిస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు రాజ్దూత్ మోటార్ సైకిల్స్లో, వాటిల్లో కిరోసిన్ పోసి నడిపించేవాళ్ళు. ఇప్పుడు కూడా కావాలంటే కిరోసిన్ పోసుకోవచ్చు, కల్తీ చేసి చేయొచ్చు, వెనక నుంచి పొగొస్తుంది, కానీ ఫైనల్గా అది బోరుకు వస్తుంది బండి. అట్లాగే మన శరీరానికి ఫ్యూయల్ ఏంటి అన్నది మనం తెలుసుకునే ఆ స్థితిలోకి, ఆ జ్ఞానం మనకి రావాలి ఫస్ట్. సో ఫైనల్గా మీ శరీరము ఎలా పనిచేస్తుంది, దీనికి ఎలాంటి ఫుడ్ అనేది అవసరం, ఈ ఫుడ్ని రెడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. మొదట్లో మనం శాకాహారం తీసుకున్నప్పటికీ క్రమంగా ఈ డ్రై ఫ్రూట్స్ అవి తింటూ నిజంగా అలా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. చాలా రకాలుగా మీకు సిరిధాన్యాలు ఉంటాయి, క్రమంగా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు ఒకదానికి ఎప్పుడు స్టిక్ అవ్వకూడదు. మోనోడైట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. అదేంటంటే కొంతమంది ఒక అరటిపళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోనోడైట్, ఒక కంప్లీట్గా 3 days వరకు ఓన్లీ అరటిపళ్ళే తింటారు, ఇంకేం తింటారు, అది ఓకే. సో దాన్ని మోనోడైట్ అంటారు. ఈ మోనోడైట్ వల్ల ఏంటంటే ముందు నీ బాడీ అంతా ఏమవుతుంది, డిటాక్స్ అవుతుంది, అలా చేయొచ్చు. నెక్స్ట్ కొంతమంది ఉంటారు ఒక డే మొత్తం వాటర్ తోటే ఉంటారు, ఓకేనా. సో ఈ విధంగా మనకేంటి, ఒక్కొక్క దేర్ ఆర్ సో మెనీ లెవెల్స్. సో ఇవన్నీ ధ్యానంలోకే వస్తాయి. అంటే ధ్యానము అంటే నాట్ ఓన్లీ ధ్యానము, ఇక్కడ జీవన విధానము అనేది కూడా వస్తుంది. అయితే ఈ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మనము రేపు తెలుసుకుందాం క్లాస్లో. రేపు కూడా ఉంటుంది 3 to 4. సో రేపు మళ్ళీ తెలుసుకుందాం అసలు జీవన విధానం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి జీవితం మనం జీవిస్తే మనం ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుతాం, మనం ఎలా ఉండాలి లైఫ్లో. ఎందుకంటే మెడిటేషన్ అనేది దట్ లీడ్స్ టు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. అక్కడ పరివర్తన అనేది ఎప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజింగ్ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ధ్యానాన్ని మీరు నమ్ముకున్నారనుకోండి, మీరు ఇది ఇలా ధ్యానం చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు, కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వనంత వరకు ఈ ధ్యానం మీకు కొన్ని 20 ఏళ్ళైనా 30 ఏళ్ళు నడుస్తూనే ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిందా, ఆలోచన మారిపోతుంది, ఆలోచన మారిందా జీవితమే మారిపోతుంది. లైఫ్ అంటే ఏం లేదు, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని ఎవరన్నారో కానీ అన్నారు, కరెక్టే అన్నారు. ఎందుకంటే నిజంగానే ఒక ఐడియానే, లైఫ్ అనేది ఎప్పుడు ఒక ఐడియా, ఆ ఐడియానే ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. వాడు నాన్ వెజిటేరియన్ అయినా అంతే, వెజిటేరియన్ అయినా అంతే, మెడిటేటర్ అయినా అంతే, నాన్ మెడిటేటర్ అయినా అంతే, ఒక ఐడియానే క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ ఐడియా ఎలా రిసీవ్ అవుతుంది అన్నది లైఫ్ స్టైల్తో లింక్ అయి ఉంది అన్నది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందాం. సో అంతవరకు మరి వెయిట్ చేద్దాం.
సో రెగ్యులర్గా మెడిటేషన్ అయితే చేయండి. మెడిటేషన్ టూల్స్ ఉపయోగించుకోండి చక్కగా. మనకి ఎన్నో రకాల టూల్స్ ఉన్నాయి. ఆర్కుటూరియన్ ప్రేయర్ ఉంది, అదొక టూల్. మెర్కబాస్ ఉన్నాయి, అదొక టూల్. ఈ సుప్రీం కాన్షియస్నెస్ని మీరు కనెక్ట్ అవ్వాలంటే దానికి మీరు ఒక శ్రీచక్రం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఈ మధ్య మరి శ్రీచక్రం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. మరి మాస్టర్స్ పైన ఆ జగన్మాత ఆశీస్సులతో ఆ సుప్రీం కాన్షియస్నెస్ మన కోసం ఒక పరికరాన్ని ఇచ్చింది. దాన్నే శ్రీచక్ర మెర్కబా. అది మనకు అందుబాటులో ఉంది ఆల్రెడీ. అది ఇప్పుడు ఎర్త్ మీద చాలా మందికి ఇది ఎప్పుడైతే మేము తయారు చేస్తూ ఉన్నామో ఫర్ ద లాస్ట్ 1 year నుంచి ఆల్మోస్ట్ ఒక 100 శ్రీచక్రాసు వెళ్ళిపోయినాయి. అందులో ఒక 10 అమెరికా, 10 UK వెళ్ళాయి. ఇంకా మిగతావన్నీ ఇండియాలోనే అన్ని స్టేట్స్కి వెళ్ళిపోయాయి. కానీ వెళ్ళిన ప్రతి చోట అందరూ వాళ్ళ యొక్క ఈ దివ్య చైతన్యంతో వాళ్ళ యొక్క కనెక్టివిటీని వాళ్ళు ఫీల్ అయ్యారు అందరూ. సో కాబట్టి ఆ యొక్క జామెట్రీ, సాక్రెడ్ జామెట్రీ టూల్స్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే ఆర్కిటూరియన్స్ని కూడా ఉపయోగించుకోండి, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ రెడీ. మీ విషయంలో హీలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే గ్రహాంతర వాసులు, అలాగే నక్షత్ర మిత్రుల పుస్తకం తప్పకుండా చదవండి. మీరెవరో మీకు తెలుస్తుంది, మీరు ఎందుకున్నారు ఈ భూమి మీద అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు మంచి పుస్తకాలు చదువుతూ మంచి విషయాలని మాత్రమే స్వీకరించండి. ఏదో ఇక బయట ప్రపంచంలో రకరకాలుగా ఏవేవో వస్తూ ఉంటాయి, అవన్నిటిని కాదు నమ్మాల్సింది. మీరు నిజమైన ధ్యానం అంటే ఏంటి, మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే ఇక్కడ నిజమైన ధ్యానము. సో కళ్ళు మూసుకొని కూర్చోండి, మీకు విషయాలన్నీ నిదానంగా అర్థమవుతాయి. తొందరపడకండి. శ్వాస మీద ధ్యాస అంటే జస్ట్ కదలకుండా కూర్చొని గమనిస్తూ ఉండటం. మీ శ్వాసని గమనిక ఇంపార్టెంట్ ఇక్కడ. శ్వాస ఎలాగో రన్ అవుతుంది. స్పెషల్గా శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస తీసుకోకర్లా, మీరు నిదానంగా శ్వాసించండి. జస్ట్ అబ్జర్వర్, ఒక గమనిక, జస్ట్ అలా ఉండటమే ధ్యానం అంటే. ఓకే, సో రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, అలాగే ఎల్లుండి కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇట్స్ ఎ 3 days ప్రోగ్రామ్. సో కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఇది యూట్యూబ్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీరు దాన్ని యూట్యూబ్లో మళ్ళొకసారి రివైజ్ చేసి మళ్ళొకసారి వినాలంటే వినండి, అర్థం కాకపోతే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ 3 to 4 సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వండర్ఫుల్గా సుప్రీం కాన్షియస్నెస్ గురించి, అలాగే స్త్రీతత్వం గురించి, యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి మన ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, రేపు 3 o'clock కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.